హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసంతలోకి రెడ్డి. ఇది వచ్చి ఈవినింగ్ బ్లాగ్ అండి. అండ్ ఈవినింగ్ అంటే మనం మార్నింగ్ హెల్తీగా లేయాలంటే ఈవినింగ్ కొన్ని ప్రిపరేషన్స్ చేసుకోవాలి కదా. ఏం ప్రిపరేషన్స్ చేసుకోవాలి హెల్తీ మార్నింగ్ కోసం అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వ్లాగ్ ఎండింగ్ వరకు అయితే వాచ్ చేయండి. ఫస్ట్ అయితే స్కూల్ నుంచి బాబు రాంగ్లోనే మిల్క్ కాసేసి అందులోకి షుగర్ కాకుండా షుగర్ ప్లేస్లో జాగ్రీ పౌడర్ వేసేసి మిక్స్ చేసి ఇచ్చేసాను. అండ్ నా కోసం అయితే టీ పెట్టుకున్నాను. నేను ఇక్కడ టీ ఎంత తగ్గించాలని చూసినా నా వల్ల అయితే అస్సలు అవ్వట్లేదు. అలాగే అడిక్షన్ అంటే ఈవినింగ్ టైంలో ఒక కప్పు టీ కన్ఫర్మ్గా పడాలి, లేకుండా అంటే అదొక ఫీలింగ్లా అయిపోతుంది. సో అందుకే ఈవినింగ్ అయితే డైలీ ఈవినింగ్ ఒక చిన్న ఒక కప్లో హాఫ్ కప్ వరకు టీ తాగుతాను. అండ్ ఇక్కడైతే బాబు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మిల్క్ తాగేసిన తర్వాత ఏమైనా స్నాక్స్ పెట్టాను, ఏమైనా ఫ్రూట్స్ కానీ ఏమైనా స్నాక్స్ పెట్టేసిన తర్వాత తినేసి ఇక్కడైతే హోంవర్క్ ఫినిష్ చేసుకుంటాడు. నార్మల్గా అయితే హోంవర్క్స్ ఇస్తే ఫస్ట్ హోంవర్క్స్ రాపిస్తాను. అండ్ హోంవర్క్స్ లేవు అనుకున్న రోజు డైలీ ఒక పేజ్ కర్సివ్ రైటింగ్ బుక్ రాపిస్తాను. పిల్లలకి మ్యాండేటరీగా కర్సివ్ రైటింగ్ బుక్ రాపించాలి. ఎందుకంటే వాళ్ళ హ్యాండ్ రైటింగ్ అనేది రీసెంట్గా అసలు ఎంత వరస్ట్గా ఉంటుందంటే అంత వరస్ట్గా ఉంటుంది. అంటే కొంతమంది పిల్లలు బాగా రాస్తున్నారు, మా వాడి హ్యాండ్ రైటింగ్ చూస్తే బాబో ఏంటిది అన్నట్లు ఉంటుంది. సో అందుకే డైలీ కర్సివ్ రైటింగ్ రాపిస్తున్నాను. కర్సివ్ రైటింగ్ డైలీ ఒక పేజ్ రాయడం వల్ల ఈ మధ్య కొంచెం ఇంప్రూవ్ అయింది. సో హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఈ టిప్ అనేది అంటే ఒక టిప్లా తీసుకోండి. ఇది డైలీ 1 పేజ్ కర్సివ్ రైటింగ్ రాపించండి. సో ఇలా డైలీ కర్సివ్ రైటింగ్ రాపించడం వల్ల వాళ్ళకి నీట్గా రాస్తామనే కాన్ఫిడెంట్ కూడా వస్తుంది. అండ్ అంటే ఎలా టచ్ చేసుకోవాలి, ఎక్కడ కర్వ్స్ పెట్టాలనేది తెలుస్తుంది. సో ఆఫ్టర్ కర్సివ్ రైటింగ్ బాబు అయితే బ్యాడ్మింటన్ క్లాస్కి వెళ్ళిపోయాడు. అండ్ ఇక్కడ నేను మీకు ఒక బ్యూటీ ప్రోడక్ట్ అనేది చూపిస్తున్నాను. అంటే బ్యూటీ ప్రోడక్ట్ ఏం కాదు, ఆర్గానిక్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు. మనం ఏజ్ పెరిగే కొద్దీ మన ఫేస్లో గ్లో అనేది తగ్గుతూ ఉంటుంది కదా. ఇప్పుడు నా ఏజ్ అయితే 30కి వచ్చింది. సో 30 తర్వాత ఈజీగా మనం తీసుకోవాల్సిన కేరింగ్ అంతా తీసుకోవాలి కదా. సో నేనైతే ఆచార్య పంచకర్మ ఉంటుంది కదా, ఇన్స్టాగ్రామ్లో ఈ పేజ్ అనేది చాలా హైలైట్ అయింది. తెలియని వాళ్ళు అయితే ఆచార్య పంచకర్మ అని చెప్పి ఇన్స్టాలో సెర్చ్ చేయండి. యూట్యూబ్లో కూడా ఉంటుంది అనుకుంటా, నేనైతే ఇన్స్టాలో చూశాను. వాళ్ళైతే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంటే హెయిర్ ఆయిల్ కానీ అండ్ ఫేస్ ప్యాక్స్ అండ్ ఇవి ఉంటారు కదా, స్ట్రెచ్ మార్క్స్కి ఆయిల్, నీ పెయిన్కి ఆయిల్, ఇలాగా ఆర్గానిక్గా ప్రిపేర్ చేస్తారు. సో నేనైతే ఇక్కడ నుంచి సువర్ణ గ్లో ఫేస్ ప్యాక్ అండ్ సువర్ణ గ్లో ఫేస్ ఆయిల్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. నేను ఇప్పుడు వరకు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అండ్ ఎలా ఉంటుంది అనేది కూడా తెలీదు. అంటే కొన్ని మనకి ఏంటంటే కొంతమందికి ఆర్గానిక్ పడుతుంది, కొంతమందికి అయితే ఆర్గానిక్ పడదు. సో అందుకు ఆర్గానిక్ యూస్ చేసేటప్పుడు కొంచెం ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మన స్కిన్ సపోర్ట్ చేస్తుందా చేయదా అనేది. ఇది వచ్చి నేను 50 ml పౌడర్ తెప్పించుకున్నాను. అండ్ అంటే చిన్న బాటిల్ ఫస్ట్ టెస్ట్ చేద్దాం అన్నట్లు. అండ్ సువర్ణ గ్లో ఆయిల్ వచ్చి ఒక 15 ml చిన్న బాటిల్ తెప్పించుకున్నాను. సో ఇవి 2 అయితే తెప్పించుకున్నాను. అండ్ ఈ ఫేస్ ప్యాక్ అండ్ ఈ ఆయిల్ అనేది మంచిగా వర్క్ అవుతుందా లేదా అనేది నేను యూస్ చేసిన తర్వాత మీకు షేర్ చేస్తాను. సో నేను ఇప్పుడే ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను కాబట్టి ఇది పర్ఫెక్ట్గా 100% వర్క్ అవుద్ది, 100% గ్లో వస్తుంది, 100% మనకి వ్రింకిల్స్ ఇవన్నీ తగ్గుతాయి అని అనేది చెప్పను. ఎందుకంటే నేను ఫస్ట్ యూస్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది ఒక బాటిల్ అయిపోయిన తర్వాత మీకు ఫీడ్బ్యాక్ చెప్తాను. అండ్ ఇక్కడైతే ఈవినింగ్ బాత్ చేసేసి పూజ అయితే ఫినిష్ చేసుకున్నాను. అండ్ నైట్ డిన్నర్లోకి అయితే కాకరకాయ పులుసు చేశాను. ఈ కాకరకాయ పులుసు అయితే చాలా బాగుంది. అండ్ పిల్లలకి కూడా అప్పుడప్పుడు కాకరకాయ పులుసు అంటే ఫ్రై లెక్కన కానీ మీకు ఎలా వీలుంటే అలా పెట్టండి, అది కూడా చాలా హెల్త్కి మంచిది వాళ్ళకి. అండ్ రైస్ అయితే పెట్టేశాను అండ్ కర్డ్ అంతే. ఆఫ్టర్ తిన్న తర్వాత వర్క్స్ ఉంటాయి కదా, అవి ఫినిష్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కిచెన్ స్టవ్ క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ స్టవ్ మాత్రం ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు పక్కన కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాము. నైట్ మనకి పనుకునే ముందుగా ఎంత అంటే లేకపోయినా ఓపిక తెచ్చుకొని మరీ క్లీన్ చేసుకోవాలి. అప్పుడే కిచెన్ నీట్గా ఉంటే మనకి ఏమంటారు ఫ్లైస్ ఇవన్నీ రాకుండా ఉంటాయి, కాక్రోచెస్ ఇవన్నీ రాకుండా వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో ఫస్ట్ అయితే మనం
బద్ధకంగా ఉన్నా ఫస్ట్ అయితే కిచెన్ క్లీన్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కిచెన్ క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ హెల్తీ మార్నింగ్ కోసం కొన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటానని చెప్పాను కదా! అవే ఇవి. ఫస్ట్ అయితే ఒక 1 ½ స్పూన్ వరకు మెంతులు వేసేసి వాటర్ నైట్ నానపెట్టుకుంటాను. మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో నేను అదే మెంతి వాటర్ తాగుతాను. దానివల్ల మనకి స్కిన్‌కి అండ్ హెయిర్‌కి చాలా మంచిది. మేము హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత ఏమైతుందంటే ఈ వాటర్‌కేమో నా హెయిర్ ఫాల్ ఎక్కువైతుంది. సో, అందుకు ఈ రొటీన్ అనేది స్టార్ట్ చేశాను. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. అది ఓవర్ నైట్ బాగా సోక్ అయితే మార్నింగ్ ఆ వాటర్ తాగేయడమే. అండ్ ఇక్కడైతే జీరా ఉంటది కదా! అది కూడా వేసుకొని నానపెట్టుకుంటున్నాను. మా హస్బెండ్ మార్నింగ్ జీరా వాటర్ తాగుతారు. సో, అందుకు నైటే పెట్టేస్తున్నాను. అండ్ మార్నింగ్ బాయిల్ చేసేసి కొంచెం లెమన్ అండ్ హనీ వేసిస్తే తాగేస్తారు. ఇలాగా జీరా అండ్ మెంతులైతే నైటే నానపెట్టుకుంటాను. అండ్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే ఓట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఏం లేదండి, ఓవర్ నైట్ ఓట్స్ అందరికీ తెలిసే ఉంటది కదా! అలాగే మార్నింగ్ అంటే ఇడ్లీ, దోస ఇలాంటివి కొంచెం అంటే తింటాము. అవి వీకెండ్స్‌లో అలా తింటాము. డైలీ చాలా వరకు ఓట్సే తింటాను. సో, అందుకు మా హస్బెండ్‌కి కూడా ఈ మధ్య అలవాటు చేశాను. ఓట్స్ తింటారు. సో, అందుకు ఇద్దరికి కలిపి ఇద్దరికి 2 బౌల్స్‌లో పెట్టేసుకుంటున్నాను. యాక్చువల్లీ మొత్తం మిక్స్ చేయొచ్చు. బట్ నేను వాల్‌నట్స్ అవి కొంచెం తక్కువ తింటాను. మా హస్బెండ్‌కి కొంచెం వాల్‌నట్స్ అంటే ఆహ్, మగవాళ్ళకి వాల్‌నట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి హెల్త్‌కి ఇంకా చాలా మంచిది. మనం తినకూడదని కాదు, మనం కూడా తినొచ్చు. సో, ఇలాగ వాల్‌నట్స్ అవి కొంచెం ఎక్కువ వేసిస్తాను కాబట్టి నాకెందుకో ఆ వాల్‌నట్ ఫ్లేవర్ అనేది నచ్చదు. అంటే వగరుగా ఉంటది కదా! అందుకు నేను కొంచెం వాల్‌నట్స్ తక్కువ వేసుకుంటాను. అండ్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా! అవి వేసేసి కొంచెం వాటర్ పోసి చియా సీడ్స్ చెరొక స్పూన్ అంటే ఒక బౌల్‌కి ఒక స్పూన్ లెక్క చియా సీడ్స్ వేసుకొని నైట్ వాటర్ పోసుకొని నానపెట్టేసుకుంటాను. అండ్ ఇదైతే నేను ఫ్రిడ్జ్‌లో పెట్టను. నాకెందుకో బయట పెడితే ఏదో స్మెల్ ఫీలింగ్ వస్తది. అంటే నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తినేది 10:30, 11 ఆ టైం అయితది. సో, అందుకే నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్‌లో పెట్టేసి మార్నింగ్ ఇంకా మనం తినాలనుకునే ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ముందు తీసి బయట పెట్టేసుకొని కూలింగ్ అంతా పోయిన తర్వాత మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవడమే. ఓవర్ నైట్ ఓట్స్ చేసుకోవడం చాలా ఈజీ. ఈ ప్లేస్‌లో మిల్క్ కూడా వేసుకోవచ్చు. నాకెందుకో మిల్క్ ఫ్లేవర్ అంత నచ్చదు కాబట్టి నేను వాటరే వేసుకుంటాను. కొంచెం వెయిట్ లాస్ పరంగా హెయిర్‌కి, స్కిన్‌కి కూడా మంచిగా సెట్ అయితుంది. సో, ఇక్కడ నా కిచెన్ అయితే నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాను. గిన్నెలు కూడా ఏమైనా ఉన్నా అన్నీ వాష్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇలా వాష్ చేసేసి పెట్టేసుకొని కిచెన్ అయితే ఎంత నీట్‌గా చూస్తుంటే మనకే కొంచెం అంటే మంచి ఫీలింగ్ వస్తుంది మార్నింగ్ లేవంగానే చూసినప్పుడు. అండ్ ఇప్పుడు కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయింది కదా! నైట్ కొంచెం మనం స్కిన్ కేర్ అనేది చేసుకోవాలి పనుకునే ముందు. నేను తీసుకున్నానని చెప్పి ప్రోడక్ట్ చూపించాను కదా! సువర్ణ ఫేస్ ప్యాక్. ఆ ఫేస్ ప్యాక్ ఒక 1 ½ స్పూన్ అంటే ఇక్కడ ఇద్దరికి యూజ్ చేస్తున్నాం కాబట్టి 1 ½ స్పూన్ వేసుకున్నాను. లేకపోతే కొంచెమే వేసుకోవచ్చు. అండ్ ఇందులోకి కొంచెం పెరుగు వేసుకొని బాగా పేస్ట్‌లా చేసుకొని ఫేస్‌కి అప్లై చేసుకోవాలి. అంటే వాళ్ళు ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ బట్టి ఫస్ట్ అయితే ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఎలా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలంటే ఇయర్ బ్యాక్ కానీ లేకుండా అంటే ఎల్బో పైన కానీ పైన ఫోల్డింగ్ ఉంటది కదా! అక్కడన్నా ప్యాచ్ టెస్ట్ చేసుకోవచ్చు. ముందు అయితే మన ఫేస్ మీద ఎలాంటి మేకప్ కానీ ఎలాంటిది ఏ క్రీమ్ అనేది యూజ్ చేయకూడదు. ఇది ఆర్గానిక్ కాబట్టి కెమికల్ క్రీమ్స్ ఏమైనా వాడుతుంటే అవి తగ్గించాలి. ఎందుకంటే కెమికల్స్‌ది వాడుతున్నప్పుడు మనం ఆర్గానిక్ వాడామంటే మనకే స్కిన్ ఇరిటేషన్ వస్తుంది. సో, ఫస్ట్ అయితే నీట్‌గా సోప్‌తో ఫేస్ వాష్ చేసేసుకున్నాను. ఫేస్ వాష్ చేసేసుకొని ఫేస్ మీద ఎలాంటి డర్ట్ లేకుండా చేసుకొని ఈ ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి. ఫేస్ మొత్తం ఈవెన్‌గా అప్లై చేసుకోవాలి. ఇలా ఫేస్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ మాత్రమే ఉంచాలి. మొత్తం ఆరిపోయేదాకా ఉంచకూడదు. ఒక 10-15 మినిట్స్ నేనైతే ఒక 15 మినిట్స్ ఉంచుకున్నాను. ఉంచుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. ఎటువంటి సోప్ యూజ్ చేయకుండా నార్మల్ ప్లెయిన్ వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఒక టవల్‌తో మంచిగా డ్రై చేసేసుకోవాలి. డ్రై చేసుకున్న తర్వాత తీసుకున్న సువర్ణ గ్లో ఆయిల్‌ని కొంచెం 2-3 డ్రాప్స్ వరకు వేసుకొని మంచిగా మసాజ్ చేసుకోవాలి. అంటే ఆ ఆయిల్ అనేది మనకి ఫేస్‌లోకి అబ్జార్బ్ అయ్యేలాగా కొంచెం ఫింగర్ టిప్స్‌తో బాగా మసాజ్ చేసుకోవాలి.
మసాజ్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ లీవ్ చేయడం అంతే. ఇలా మంచిగా ఫేస్‌కి, ఐస్‌కి, నెక్‌కి అప్లై చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ లీవ్ చేయాలి. అండ్ ఈ ఆయిల్ వల్ల మనకి డార్క్ స్పాట్స్ కానీ, డార్క్ సర్కిల్స్ కానీ ఏమైనా ఉన్నా పోతాయని మెన్షన్ చేశారు. అండ్ స్కిన్ కూడా మంచిగా గ్లోయింగ్ అవుతదని మెన్షన్ చేశారు. సో, నేను బాటిల్ మొత్తం యూజ్ చేసిన తర్వాత నా ఫీడ్‌బ్యాక్ అనేది షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఫీడ్‌బ్యాక్ షేర్ చేయలేను. అంతే, ఇంకా పండుకోవడమే, నైట్ అయిపోయింది కదా! అంతే. ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ మన ఛానల్‌ని లైక్ చేయండి. అండ్ ఇలాంటి వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.